హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపించదలుచుకున్నాను ఎందుకంటే ఈ పొట్టుతో తింటే పప్పు చాలా బలం. మనకి చాలా అంటే పొట్టు మరీ నల్లగా కనిపిస్తుంది కాబట్టి మనకి తీసేసుకుంటాం. కానీ మనకి మామూలుగా ఎక్కువగా మినపప్పు అంటే పొట్టు కాకుండా గుండు పప్పులు అవి తెచ్చుకుంటాం కదా. సో అలా కాకుండా మా సైడ్ ఏంటంటే ఇలా పప్పు ఇట్లా ఇసురాయిలో వేసుకొని ఇసురుకొని వాడుకుంటారు అనమాట ఎక్కువ మటుకు. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వాళ్ళు పండించుకుంటూ ఉంటారు, ఒకరి దగ్గర నుంచి ఒకరు కొనుక్కుంటారు. ఇలా చేసుకొని ఇంట్లోనే వాడుకుంటారు. ఈ మినపప్పు కానీ, కందిపప్పు కానీ, శనగపప్పు, రాగులు, ఇట్లా సొద్దలు, జొన్నలు ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో ఇలా చేసుకుంటారు. మనకి అక్కడ సిటీలలో ఇవన్నీ ఉండవు, ఇట్లా చేసుకోవడం అంత ఓపిక ఉండదు, ప్లస్ టైం ఉండదు. కాబట్టి మనం మిక్సీలకు వేసుకోవడమో లేకపోతే బయట మిల్లుల దగ్గర ఇవ్వడమో లాంటివి చేస్తూ ఉంటాం. సో యాక్చువల్లీ మాకు ఇది ఒక కిలో వచ్చేసి 70 రూపీస్కి తీసుకున్నాం మినుములు. అవి వచ్చేసి చెరుగుకొని ఒక 10 నిమిషాల పని చాట్లో వేసి చెరిగితే దాంట్లో ఏమైనా పొట్టు లాంటివి ఉంటాయి కదా, అంటే ఆకులు పొలం నుంచి తీసుకొచ్చినాయి కదా, సో ఆకులు లాంటివన్నీ తీసేసుకొని ఇలా ఇందులో వేసేసి ఇసురుకుంటాం అనమాట. ఇవి కొంచెం సేపు ఎండలో పెట్టుకొని ఇసురుకుంటే తొందరగా అయిపోతాయి. లేదంటే కొంచెం చల్లగా ఉన్న టైంలో చేసుకున్నట్లయితే మెత్తగా ఉండి సరిగ్గా రావన్నమాట. ఇలా నీట్గా ఇసురుకొని వాడుకోవచ్చు. ఇవి మేము సున్నుండలు చేసుకోవడానికి ప్లస్ మాకు 1 ఇయర్కి వచ్చేటట్టు కానీ మేము ఒక 20 kgs తీసుకున్నాం. చూస్తే నాకు 20 kgs అయితే ఇంత తక్కువ అనిపించింది. అంటే మినపప్పు బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా అనిపించింది నాకు. మాకు 1400 పైన పడింది. నార్మల్గా మనకు బయట అయితే 140 రూపీస్ కిలో ఉంటాయి, మినుములే 140 ఉంటాయి. ఇంకా అవి ఇంకా 140, 160 దాకా ఉంటాయి మినపప్పు అట్లాంటివి తీసుకోవాలి అంటే. అలా కాకుండా మేము కొంచెం తక్కువలో వస్తాయి, ప్లస్ మనం ఇలా చేసుకుంటే బలం కూడా కదా పొట్టుతో వాడుకుంటే పప్పు అని చెప్పేసి మామ తీసుకుంది అనమాట. ఇవి వేయించి కనుక మనం ఇందులో ఇసురుకున్నట్లయితే పిండిలాగా బయటకు వస్తుంది. వేయించకుండా వేసుకుంటే మినుములు ఇలా పొట్టు పప్పు బయటకు వస్తుంది అనమాట మనకి. కొన్ని చాట్లోకి తెచ్చి పక్కన పెట్టుకొని వాటిని ఇసురుకుంటా ఉందన్నమాట. మీ ఇద్దరు బెదిరించుకోండి నా పిల్లలు బెదిరి కాకుండా. ఏటైరా ఇటు పక్క పెట్టుకురాదమ్మమ్మ. మొదలే వేడిగా ఉన్నాయి. దోశ పెట్టుకుందా, ఇడ్లీ పెట్టుకుందా, తిండోడు ఇడ్లీ తిండక్క. వాడు ఇడ్లీ అని అడిగేది కూడా దోశనే. మా ఇప్పుడు మోషన్స్ అవ్వట్లేదుగా, జలుబు మందు. కొంచెం గ్యాప్ ఇచ్చి అదేద్దాం కావాలంటే.
దాదాపు 20 కిలోల మినుములు ఆమె ఒక్కతే చేసింది. అంటే ఒక 5 kgs అంటే పక్కకి ఫ్రై చేసి పక్కకు పెట్టాము మినపప్పు పిండి చేయడం కోసం. అది కూడా నేను వేరే వీడియో తీసుకున్నాను. అంటే పిండి చేసేది అంతా తీసాను. దాన్ని ఉండలు అంటే చున్నుండలు చేస్తారు కదా, సో అవి చేసేది కూడా వీడియో తీసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తా. ఇది వచ్చేసి చాలా రోజులైంది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక, అందుకోసమని నేను విలేజ్ స్టైల్లో ఇది తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఎందుకు ఈ మధ్య వీడియోస్ రావట్లేదు అండ్ నాకు డెలివరీ అయ్యింది అండ్ దాని డీటెయిల్స్ అనేవి నేను ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చల్లగా అయిపోతుంది.